సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కొరకు ఎన్నికల కమిషన్ కడప జిల్లా బద్వేలు నియోజకవర్గానికి కేటాయించిన నిధులలో దాదాపు ₹1 కోటి స్వాహా చేశారనే ఆరోపణలు ఉన్నాయని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాదన విజయ్ కుమార్ అన్నారు. ఈ ఆరోపణలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. నియోజకవర్గ పరిధిలోని 7 మండలాల్లో ఎన్నికల నిర్వహణ కొరకు ఎన్నికల కమిషన్ ₹1,80,00,000 మంజూరు చేసిందన్నారు. ఈ నిధులతో ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేయడంతో పాటు ఎన్నికల విధులు నిర్వహించిన సిబ్బందికి రెమ్యునరేషన్ కూడా చెల్లించాలన్నారు. అయితే ఎన్నికల సిబ్బందికి పూర్తి స్థాయిలో రెమ్యునరేషన్ చెల్లించలేదని ఆయన ఆరోపించారు. నిధులలో బద్వేల్ పరిధిలో దాదాపు ₹1 కోటి స్వాహా చేశారనేటువంటి ఆరోపణలు వెల్లివిరుస్తూ ఉన్నాయి. ఎన్నికల నిర్వహణ సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి బద్వేల్ నియోజకవర్గానికి ₹1,80,00,000 నిధులు విడుదల కావడం జరిగింది. ఈ నిధుల నుంచి ఎన్నికల నిర్వహణకు అవసరమైనటువంటి సామాగ్రిని కొనుగోలు చేయడంతో పాటు ఎన్నికల విధుల్లో పాల్గొన్నటువంటి సిబ్బందికి రెమ్యునరేషన్ చెల్లించాల్సి ఉంది. అయితే అధికారులు చాలామంది సిబ్బందికి రెమ్యునరేషన్ చెల్లించకుండా ఆ నిధులను కాజేయడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగులను ఉపాధ్యాయులను రిజర్వులో విధులు కేటాయిస్తూ ఎన్నికల రోజున డ్యూటీలు కేటాయించడం జరిగింది. వారందరూ కూడా రిజర్వ్లో ఉంటూ మధ్యరాత్రి వరకు ఒడిగాపులు కాస్తూ అక్కడే ఉన్నప్పటికీ కూడా వారిలో ఏ ఒక్కరికి కూడా రెమ్యునరేషన్ చెల్లించకుండా అధికారులు ఎగనామం పెట్టడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ సిబ్బందికి చివరికి గ్రామ సేవకులకు సైతం ఈరోజు వాళ్ళు రాత్రనక పగలనక విధులు నిర్వహిస్తే వారికి ఇవ్వాల్సినటువంటి రెమ్యునరేషన్ను కూడా చెల్లించినటువంటి పాపాన పోలేదు. ఇలాంటి దుర్మార్గాన్ని ఆంధ్రప్రదేశ్ సైకోపాథీ ఫెడరేషన్గా ఖండిస్తూ ఉన్నాం. వచ్చినటువంటి ఆరోపణలపైన జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని చెప్పి యూటీఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దోషులపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఎన్నికల నిధులకు సంబంధించి ఆడిట్ లేని కారణంగా ఈ అక్రమాలు చోటు చేసుకున్నాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. వీటిపైన విచారణ జరిపి చర్యలు తీసుకోకపోతే యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరికలు చేస్తూ ఉన్నాం.